అందరికీ నమస్కారం. నా పేరు దత్తు. మాది ఆదిలాబాద్ జిల్లా, అడవులతల్లి జిల్లా. ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో మా నరసింహ డైరెక్టర్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మా నవీన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా నవమాసాలు మోసి కని పెంచి ఒక కొత్త ప్రపంచాన్ని తెలియజేస్తుంది, పరిచయం చేస్తుంది తల్లి. పురిటి నొప్పుల కష్టాన్ని ఎంతో అనుభవించి, తన ఇష్టంగా అనుభవించి మనకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. తన యొక్క భుజస్కంధాల మీద వేసుకొని బాధ్యతగా తన జీవన శైలి విధానాన్ని కూడా ఎదండా మదిరిండా మోసేటువంటి వ్యక్తి తండ్రి. సరే, వీళ్ళిద్దరు ఉన్నారు, వారు లేకుంటే మనం ఇక్కడ లేవు. కానీ ఇక్కడ ఉండడానికి గల కారణం ఒకరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు? ఒక్కసారి మదిండా ఆలోచించుకోవాలి. గురువు. నిజంగా ఆ గురువే గనక లేకుంటే ఈ ఇన్స్టిట్యూట్ కూడా లేదు. వాస్తవంగా ఎందుకోసం అంటే మనం గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాళ్ళం, అవునా కాదు? చదువు అనేది సంస్కారాన్ని నేర్పుతుంది, అవునా కాదు? గురు బ్రహ్మలే కదా జగతికి మూలం, దేశ ప్రగతికి మూలం. గురుదేవులే కదా సంస్కృతి దీపం, దేశ భవిష్యత్తు రూపం. గురు బ్రహ్మలే కదా జగతికి మూలం, దేశ ప్రగతికి మూలం. గురుదేవులే కదా సంస్కృతి దీపం, దేశ భవిష్యత్తు రూపం. తేనెలొలుకు తెలుగులోని కమ్మదనం తెలిపి, మాతృభూమి చరితకున్న ఘనతను వివరించుతూ, అజ్ఞానపు అంధకార చీకట్లను తుడిచి, అక్షర తేజస్సుతో మేజస్సును పోషించుతూ, పాఠశాల నీడని ఓనమాల ఒడిని, పాఠశాల నీడని ఓనమాల ఒడిని తెలిపేది వీరే కదా. గురు బ్రహ్మలే కదా జగతికి మూలం, దేశ ప్రగతికి మూలం. గురుదేవులే కదా సంస్కృతి దీపం, దేశ భవిష్యత్తు రూపం. నీడనిచ్చు వృక్షానికి ఉనికి తల్లి వేరు, మానవాళి మట్టడకు మాతృత్వం తీరు. ప్రపంచ దేశాలకు గురువే కదా మూలం, గురువు లేనిదే జగతిలో ఈ లోకం. ప్రపంచ దేశాలకు భరతమాత కీర్తికి, ప్రపంచ దేశాలకు భరతమాత కీర్తిని తెలిపేది వారే కదా. అలాంటి గురువుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటే, ఎందుకోసం అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి అక్షరాన్ని ప్రతి ఒక్కరి మస్తకంలో దాచిపెట్టేటటువంటి గుణం ఏకైక వ్యక్తి ఎవరికైనా అంటే గురువుది. అలాంటి గురువులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే చాలా పరిచయాలు అవుతాయి. కొన్ని పరిచయాలు ట్రైన్ లెక్క, తన స్టాప్ వస్తే దిగిపోతూ ఉంటుంది. కొన్ని పరిచయాలు మన వెంబడి వేస్తూ ఉంటాయి, చిరకాలం కూడా మన వెంబడి ఉండేటువంటిది ఏదైతే ఉందో, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు, పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయముకై సాగినప్పుడు, అసువులొచ్చి నిలిసినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. రామ చిలుకల పలుకులై జంటకిగిరే గుబలై, రామ చిలుకల పలుకులై జంటకిగిరే గుబలై, రామ చిలుకల పలుకులై జంటకిగిరే గుబలై, రామ చిలుకల
కులము అంటూ రాదురాయే మతము ఎదురు లేదురాయే కులము అంటూ రాదురాయే మతము ఎదురు లేదురా కులము మతము లేని లేని సమత కోసం సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా మాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. అలాంటి స్నేహాలన్నీ కూడా దొరికినప్పుడు మాత్రం వదులుకోకండి, దొరికే వరకు లేకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా సార్ గారికి, అలాగే మా ముఖ్యంగా మా నవీన గారికి, అలాగే మీకు కూడా పెద్దలకు ప్రత్యేకమైనటువంటి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది, ఇందులో సెలబ్రేషన్కి మనం కూడా అందరం పార్టిసిపేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక చిన్న అమ్మకు సంబంధించి పాట పాడతాను. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. 9 నెలలు మోసిన భారం మనకోదే నాడు పురిటి నొప్పుల కష్టాన్ని తన ఇష్టంగా భరించెరా. నెత్తురు గుడ్చగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసే అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. కడుపాకలిని చూసి అమ్మ కమ్మని చనుబాలిస్తుంది. కంటినిదురనే తెలుసుకొని తన ఒడిని ఊయల చేస్తుంది. బుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడతాయి. అమ్మా అనే పిలుపు విని తన జన్మధన్యమనుకుంటది. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. కాలే కడుపుతో పస్తులు ఉండి మన కడుపుకు మెతుకెడుతుంది. కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా తానే కలవరపడుతుంది. తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనీదు. త్యాగానికి తను మారు పేరురా అమ్మకు ఎవరు సరిరారు. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. అమ్మకు స్వార్థము తెలియదురా, వేషం మాటను ఎరుగదురా, తేడాలసలే చూపదురా. అమ్మకు అందరూ ఒకటేరా. అమ్మకు ఉన్నవి ఆశలురా, ఆ ఆశలు తన బిడ్డలురా. అమ్మకు ఉన్నవి ఆశలురా, ఆ ఆశలు తన బిడ్డలురా. అమ్మకు సర్వం మనమేరా, తన జీవితమంతా మనకేరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమని దీపం మన మాతృమూర్తిరా. అమ్మ యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ రోజుల్లో మొత్తం కూడా సమాజంలో మొత్తం కూడా ఆడపిల్లల పైన విచ్చలవిడిగా అత్యాచారాలు, ర్యాగింగ్లు అట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలు అంటే ఒక చిన్న చూపుతో ఈ సమాజంలో చూడబడుతున్నారు. కాబట్టి అమ్మ యొక్క గొప్పతనం ఇంత ఉన్నప్పటికీ కూడా ఈరోజు మగవాళ్ళు అమ్మాయిల పైన దాడులు విచ్చలవిడిగా చేస్తున్నారు. కాబట్టి ఆ చిన్న ర్యాగింగ్ పైన ఒక చిన్న సాంగ్ పాడుతున్నాం.
వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా నూరేళ్ళ నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యరా తల్లిగా చెల్లిగా ఆది అర్థాంగిల సకల బాధల కోర్చి సాధింది ఈ తల్లి ఆ తల్లి ఆడదేరా ఓ పురుష ఆడదే అమ్మాయరా వినవయ్యవో పురుషుడా ఆడది అమలెట్లా అవుతుందిరా నూరేళ్ళ నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యరా భూతల్లి ఒడిలోన పుట్టిన సీతమ్మ రాముడే వెల్లువని వచ్చగా తల వంచి